ఇలాంటి చెత్త గేమ్ లో మీకు ఎలా పెట్టాలనిపించింది? ప్లాన్ గా చేసింది అనిపించింది నాకైతే ఇలాంటి ఛాన్స్ వస్తే కాళ్ళతో దన్నేస్తా. ఏమో ఎవరి కర్మకు వాడే బాధ్యులు కదా, సో నీ కర్మకు నీదే బాధ్యత అని సీజన్ 1 లో చేసింది. సీజన్ 2 లో కూడా సేమ్ ఇదే చేసిర్రు. చేసిన అమ్మాయికే లేదు నీకేం వచ్చింది నొప్పి అని అంటే చూసుకోవాలి మాకి చిరాకు అనిపించింది. నీ అమ్మ జడ్జెస్ కే చెమటలు పట్టించారు. ఏమన్నా డేర్ ఆర్ డైలా మామూలుగా అంటే మామూలుగా లేవన్నమాట. ఒక్కొక్కరికి చుక్కలు అంటే ఏంటో చూపించారు. అసలు ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్ లో అయితే ఒకళ్ళైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇదైతే వాళ్ళంతటా వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారనమాట. మరి అసలు ఏం జరిగింది, ఎవరు కష్టపడి ఈడకొచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరికి చుక్కలు చూపించారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇవాళ 6th ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే టోటల్ 18 మెంబర్స్ కదా వాళ్ళైతే హోల్డ్ లో పెట్టింది. నిన్న ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ తీసేశారు. అండ్ ఫైనల్ గా ఒక 18 మెంబర్స్ మిగిలారనమాట. కానీ ఆల్రెడీ టాప్ 15 లో ఒక ముగ్గురు స్థానం అయితే అక్కడ ఉంది కాబట్టి ఇక 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 12 సీట్స్ ని వాళ్ళు ఫిల్అప్ చేయడానికి డేర్ ఆర్ డై అనే టాస్క్ పెట్టిర్రు అనమాట. అబ్బా అసలు మామూలుగా లేదు. నాకు కొంచెం ఏమంటే రొటీన్ అనిపించింది. సో ఫస్ట్ అగ్ని పరీక్ష 1 లో ఏమైతే టాస్క్లు పెట్టారో, ఫస్ట్ అగ్ని పరీక్ష 1 లో ఎలా అయితే తీసారో సేమ్ ఇలాగే అనిపించింది అనమాట. ఇంకొంచెం కొత్తగా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకేం దొరకలేదా అని కూడా నాకు అనిపించింది అనమాట. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అసలు నిజంగా ఇందులో 6 మెంబర్స్ తీసేస్తారు. సో 12 మెంబర్స్ మాత్రమే ఇక ఇందులో కంటిన్యూ అవుతారు. సో అందరూ కూడా తీసేయడానికి అబ్బాయి ఇంకేమన్నా మళ్ళీ ఆడిషన్స్ పెడతారేమో అనుకున్నా గానీ అసలు అలాంటి తప్పు పొరపాటును కూడా వాళ్ళైతే చేయలేదు. డైరెక్ట్ గా డేర్ ఆర్ డై అనేసి పెట్టేసి ఒక్కొక్కరు తీస్తుంటే ఒక్కొక్కరు డేర్ చూస్తుంటే ఏంద్రా ఇక మీకు ఈ బిగ్ బాస్ తప్ప ఇక ఏ లోకం లేదా, ఇక బిగ్ బాస్ ఇక మాకు ఈ దిక్కు అన్నట్టు ఉందన్నమాట. ఒక్కొక్కరు తలకాయలు మామూలుగా లేవు. అండ్ ఒక్కొక్కరు ప్రతి ఒక్కళ్ళు ఈ టాస్క్ మీరు చేస్తారా అని అంటే నేనాల్తా ఇది మీరు చేస్తారా నేనాల్తా సేమ్ అదే అనిపించింది అనమాట. వామో ఏంద్ర నాయన ఇట్టున్నారు అనిపించింది. సో ఫస్ట్ డేర్ ఆర్ డై లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఒక బాక్స్ లో గ్లాస్ బాక్స్ లో మన ఫేస్ అందులో పెట్టేసి ఈ టేబుల్ వేస్ట్ అంతా కూడా ఫేస్ మీద వేయడం, ఆ బాక్స్ లో వేయడం. సో వాళ్ళు ఎంతగానో దాన్ని హోల్డ్ చేసుకుంటారు, ఆ స్మెల్ ని హోల్డ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ముందు ఒక పొటాటోస్ పెట్టారు అనమాట. అందులో ఒక నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ 3 నెంబర్స్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక కీ ఉంటది. దాన్ని మనం అరేంజ్ చేసుకొని దాంట్లో ఒక రసం ఉంటది అనమాట, ఐ మీన్ ఒక జ్యూస్. అది కూడా చాలా ఎకారంగా ఉంటది అనమాట. సో ఆ జ్యూస్ తాగాలి. ఎవరైతే అది ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళైతే డైరెక్ట్ గా టాప్ 15 లోకి వెళ్ళిపోతారు అనేసి శ్రీముఖి అనౌన్స్ చేసింది అనమాట. సో ఇది ఎవరు చేస్తారు అనేసరికి నేనాల్తా అనేసి అందరు లేచిర్రు. సో అందులో ఫస్ట్ శాలిని ఎందుకు తీసుకున్నారు అనిపించిందంటే తను ఎగ్జాక్ట్లీ తను ఓసిడి. సో తిను అసలు ఇది చెయ్యగలదా లేదా అనేసి చూడడానికి అయితే తను సెలెక్ట్ చేశారు. తనలో నుండి అమన్ అయితే తీసుకున్నారు. ఇటువైపు శాలిని, ఇటువైపు అమన్. మీరు ఒకసారి ప్రోమోలో చూసినా మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది వాళ్ళు ఆడే గేమ్ ఏంటి అనేసి అనమాట. సో ఇందులో అయితే అసలు నేను నిజంగా అమన్ గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే తన కాన్ఫిడెన్స్ అయినా కూడా తిను కొంచెం ఓసిడి క్యాండిడేట్ కాబట్టి తిను కొంచెం ఆడలేదు, ఫాస్ట్ గా అమన్ కంప్లీట్ చేస్తాడు అని అనుకున్నాం. కానీ శాలిని కూడా సేమ్ అదే, తను కొంచెం లో ఉంది కాబట్టి తను న్యూస్ రిపోర్టర్ తను ఉంది కదా, సో తను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే తనని స్ట్రాంగ్ ఉంచడానికి అమన్ అయితే సెలెక్ట్ చేస్తాడు అనమాట. నేను కూడా అమనే గెలుస్తాడు అనుకున్నా. కానీ ఫేట్ అసలు ఎట్లా చేంజ్ అయిపోయిందంటే అసలు శాలిని అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది. చాలా అంటే కామ్ గా కూల్ గా ఆడింది అనమాట. మెయిన్ గా మనం గెలవాలి అని అంటే మెయిన్ కావాల్సింది డిసిప్లైన్, పర్ఫెక్షన్. అండ్ స్లోగా అయినా పర్లేదు మనమే గెలుస్తాం, విన్నర్ అవుతాం అనేది అయితే తినే నిరూపించింది అనమాట. సో అమన్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, చాలా కంప్లీట్ చేయాలని ఆతృత ఉన్నారు. కానీ తను కంపోజ్డ్ కంప్లీట్ చేసింది. చాలా అంటే చాలా బాగా ఆడింది. అండ్ తన స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో శాలిని అయితే గెలిచేసి డైరెక్ట్ గా టాప్ 15 లోకి అయితే కూర్చుంది. సో ఇది చూసాక అందరికి కూడా అబ్బా అసలు తను కొట్టేసింది కదా వెళ్ళిపోయింది, ఇక మనం కూడా ప్రతి టాస్క్ చేయాలి అన్న ఆలోచన అయితే వాళ్ళందరికి పడింది అనమాట. టాప్ 15 లోకి తను ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ పెట్టారు అనమాట. ఫస్ట్ శ్రీముఖి మీ లవ్ స్టోరీస్ అన్ని చెప్పండి అని అంటే సంథింగ్ లవ్ స్టోరీ అని కొంతమంది చెప్పారు. కానీ తర్వాత ఎక్స్ లవ్ స్టోరీ మీ బ్రేకప్ గురించి చెప్పాలంటే కొంతమంది చెప్పారు అనమాట. సో దాంట్లోనే డేర్ ఇచ్చారు ఏంటంటే మీ ఎక్స్ కి కాల్ చేసి మళ్ళీ ఇది అంతా నా తప్పు వల్లే మనం విడిపోయాం, మీ లైఫ్ లోకి మళ్ళీ వాళ్ళని రప్పించుకోవాలి అనే టాస్క్ ఇచ్చారు అనమాట. అసలు నిజంగా ఇది చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మన ఎక్స్ అనేటోళ్ళు ఏంటంటే మన లైఫ్ లో ఇక ఆల్మోస్ట్ లేనట్టే, ఇక వాళ్ళని అంతా తుడిపేసుకున్న తర్వాత న్యూ లైఫ్ కంటిన్యూ చేస్తున్నట్టు. కానీ మళ్ళీ ఆ బ్యాక్ వెళ్ళి వాళ్ళు చేసిన తప్పైనా మనమే చేసినట్టు, మనమే ఎక్స్క్యూజ్ చేసినట్టు, మనమే అడుక్కున్నట్టు చేయడం చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. అసలు నాకు ఏమనిపించింది అంటే ఇక బిగ్ బాస్ కు వెళ్ళాలి, అగ్ని పరీక్షకు వెళ్ళాలి అంటే ఏ చెత్త పనైనా చేస్తారా, ఎంత చీప్ అనిపించింది అంటే నాకు. ఒకవేళ
అసలు వాళ్ళ బ్రేకప్ అనేది అది అసలు ఇక మనకు సంబంధం లేనిది. ఒక పర్సన్ కి వాళ్ళిద్దరికి సంబంధించింది. కానీ మీరు ఇట్లా టాస్క్‌లు పెట్టి కొంతమందిని పిలిచిర్రు. సో వాళ్ళకి ఎక్స్ కాల్ చేసి నువ్వంటే ఇష్టం, ఐ లవ్ యూ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అంటే వాడు ఎంత ఎదవైనా కూడా మళ్ళీ వచ్చేస్తారు కదా ఈ అమ్మాయి లైఫ్ లోకి. ఇలాంటి చెత్త గేమ్‌లో మీకు ఎలా పెట్టాలనిపించింది? నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. కానీ సృష్టి అయితే అసలు చాలా అంటే చాలా బాగా ఆడిందనమాట. ముగ్గురికి ఇట్లా ఇట్లా ఛాన్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. కానీ శివసృష్టి మాత్రం ఓకే వాళ్ళు ముందే చెప్పుకొని పెట్టుకొని ఉంటారు. ఇట్లా ఎక్స్ మేబీ అని వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. పోయినసారి సేమ్ ఇలాగే జరిగింది కదా, సో సేమ్ ఇలాగే అనిపించింది అనమాట. సో నాకు కూడా పోయినసారి కల్కికి ఇట్లా జరిగింది కదా, సేమ్ అట్లా నాకు కూడా అనిపించింది. సంథింగ్ ప్రీ ప్లాన్ గా చేసింది అనిపించింది నాకు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తను చేయడం, తను మాట్లాడడం చాలా బాగా మాట్లాడింది. తను ఎమోషనల్ అయింది. బట్ అతను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వే మనం వద్దన్నాం కదా, నేను మూవ్ ఆన్ అయిపోయా అనేసి చెప్పిర్రు. కానీ ఒకవేళ అతను ఓకే అని అనుంటే ఏముందిలే ఇవ్వాలి కదా, ఇంకా రేపు తూచి ఇది ఏమంత లేదు, జస్ట్ ఏదో టాస్క్ కోసం చేసినా అని మీరు అంటారేమో అనుకోవచ్చు. కానీ ఇది చాలా పర్సనల్ విషయం. దీన్ని ఇట్లా నవ్వులు పాలు చేయడం, దీన్ని ఇట్లా ఒక షోలో ఇట్లా చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. షేమ్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా షేమ్ అనిపించింది. చేసిన అమ్మాయికే లేదు నీకేం వచ్చింది నొప్పి అని అంటే చూసేటోళ్ళకి మాకే చిరాకు అనిపించింది. నీకెంత చిరాకు అనిపించిందో నాకు కూడా అనిపించింది అనమాట. సో ఇక తనైతే శివసృష్టి అయితే ఇది కంప్లీట్ చేసింది కాబట్టి సో తనైతే టాప్ 15 లోకి తను కూడా ఎంటర్ అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 లో చేసింది, సీజన్ 2 లో కూడా సేమ్ ఇదే చేసిర్రు అనిపించింది. ఏంటంటే అది టాటూ. ఎన్ని సీజన్ లో చూడాలిరా ఈ టాటూలు బాబోయ్ అనిపించింది. తర్వాత ఎవరు వేయించుకుంటారు టాటూ, ఐ లవ్ బిగ్ బాస్ అనలోనే అసలు అందరూ లేచిర్రు అనమాట. నేను అవుతా అన్నట్టు అందరు లేచిర్రు. లేచిన తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ హెడ్ చేతి మీద కాదు ఫోర్ హెడ్ మీద ఇక్కడ రాసుకోవాలి అని చెప్పేసరికి రాపిస్తారు అని అంటే మేబీ మీరు కూడా అనుకోవచ్చు ఐ లవ్ బిగ్ బాస్ అనో, పోయినసారి శ్రీజాకి వేయించిన బిగ్ బాస్ అనో, శ్రీముఖి వేయించుకున్న బిగ్ బాస్ అనో తను కూడా వాళ్ళకి కూడా వేపిస్తారు అన్న ఐడియా వాళ్ళకి వచ్చి ఉంటది, మనకు కూడా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నా జీవితం అనే వర్డ్ వేయించుకోవాలి. అండ్ ఓకే అది కూడా వేయించుకుంటారని అంటే వేయించుకుంటాం అని అన్నారు. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ లూజర్ అది కూడా వేయించుకుంటే వేయించుకుంటాం అనేసి ముందుకు వచ్చారు అనమాట. ఎట్లున్నారంటే మీరు ఏదన్నా చేసుకోండి, నేను బిగ్ బాస్ హౌస్ లో పోవాలి ఓన్లీ, ఇక నాకు అదే, మీరు ఏదన్నా చేసుకోండి, నా బాడీ నా ఫిజిక్ నా పర్సన్ అంతా మీ దగ్గర ఉంది, మీరు ఏదన్నా చేసుకోండి నన్ను అందులో పంపండి అన్నట్టయితే నాకు అనిపించింది. నాకు కూడా ఇది నచ్చలేదు. అంటే వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే మేబీ ఈ వేలో కూడా అనుకుని ఉండొచ్చు. ఓకే ఫస్ట్ ఈ వర్డ్ అంటారు, తర్వాత బిగ్ బాస్ అనేది రాపిస్తారు, అదే అని రాపిస్తారు. మనకి శ్రీజాక్ కూడా పోయినసారి వేస్ట్ అనో సంథింగ్ ఇక్కడ రాసుకోవాలి ఫోర్ హెడ్ మీద అని చెప్పాక తను ఓకే అన్నాక అది కాదులేని బిగ్ బాస్ అని రాపియడం అట్లా చేసేది కదా, సో ఇది కూడా అదే జరుగుతుంది అని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే నిజంగా నా జీవితం అనే టాటూ వేయించారు అనమాట. అసలు ఎందుకు ఇది నీకు అంత అమ్మో ఘోరం. అసలు నాకు ఏమనిపించింది అంటే ఎందుకురా ఇది అనిపించింది అనమాట. సో ఇందులో కృష్ణ అయితే వేయించుకోవడానికి రెడీ అయిపోయారు. కృష్ణకి అంటే 4-5 కూడా ఉన్నారు. సో గంట ముగించిన తర్వాత తనైతే కృష్ణ అయితే వేయించుకోవడానికి ఛాన్స్ ఉన్నట్టు కృష్ణని అయితే ఎంచుకున్నారు అనమాట. వేయించుకోవడానికి తను టాటూ వేయించి ఆయన పిలిపించారు. నా జీవితం టాటూ అది స్టిక్కర్ వేయించారు. ఫైనల్ లాస్ట్ మినిట్ కూడా నేను అనుకున్నా అది ఉండదులే ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా, కానీ నిజంగా అసలు నా జీవితం అనేది టాటూ ఇక్కడ వేయించారు భయ్యా. అసలు నీకెందుకు అయ్యా నువ్వు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. సో గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు మనకి టాటూలు ఏమీ ఎలా ఉండవని తెలిసినా కూడా అయినా పర్లేదు, నేను నా జాబ్ ని రిస్క్ లో పెట్టేస్తా, నాకు అది అవసరం కూడా లేదు. ఏంటి ఈ బిగ్ బాస్ వెళ్ళడం కోసం మాటల్లో రావట్లేదు అనమాట. ఏం మాట్లాడాలో కూడా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇట్లున్నారు ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. ఇలాంటి ఛాన్స్ వస్తే కాళ్ళతో దన్నేస్తా నిజంగా. ఇంత బతకడానిక ఈ మంతు నా జీవితం అని ఇలా రాసుకోవడానిక, ఇంత చీప్ అయిపోవడానిక మనం ఈ షోలకు వెళ్తున్నట్టు అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక కృష్ణ టాటూ వేసారు. లాస్ట్ వరకు కూడా నేను ఫ్రాంక్ అనుకున్నా, కానీ రియల్ టాటూనే వేయించారు అనమాట. వామో నీ గట్స్ గ్రేట్ భయ్యా. 4th డే వచ్చేసి హెయిర్ కట్ అనమాట. సో హెయిర్ కట్ ఎవరు చేయించుకుంటారు, ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్ అని చెప్పారు. సో అందరు అమ్మాయిలు వచ్చేసారు. తర్వాత నేనాలతో అనేసి అందరూ వచ్చారు. కానీ అందులోనే మనం తీయాలి కాబట్టి కొంతమంది ఫొటోస్ అయితే అంటే కటింగ్స్ వాళ్ళు చూపించారు అనమాట. సో ఫస్ట్ ది ఓకే బానే ఉంది. ఓకే ఇంకా బాబు కటింగ్ బోర్డ్ కటింగ్ అంటారు చూసినా, ఇక అబ్బాయి లాగా కటింగ్ చేయించుకోవాలి. సో దాంట్లో కూడా ఒక 4 ఏమో ఉంటే మళ్ళీ వాళ్ళకి ఒక గేమ్ పెట్టి అందులో బాగి అయితే అది నేను చేస్తా అదే చేస్తా అనేసి గంట కొట్టేసి తన ఛాన్స్ అయితే కొట్టేసింది అనమాట. సో తనకైతే మళ్ళీ లాస్ట్ ఫ్రాంక్ కూడా అనుకున్నాం అదే ఉండదు మీరే చేస్తారా లేదా అనుకున్నట్టు నవదీప్ అని కూడా అన్నారు అనమాట. కానీ అదేం జరగలేదు. నిజంగా డైరెక్ట్ గా బాగీకి అయితే బోర్డ్ కటింగ్ చేయించారు అనమాట. అసలు తన గట్స్ కూడా నాకు కూడా నచ్చినాయి.
తను కూడా ఫ్రాంక్ అనుకుంది, బట్ అంత డిఫరెంట్ గా చేసిర్రు అనిపించింది నాకు కూడా. సో తనకు కూడా కటింగ్ అయిపోయింది. సో తను కూడా టాప్ 15 లోకి అయితే చేరిపోయింది అనమాట. సో ఫైనల్ గా ఫోర్ డేస్ అయితే అయిపోయింది. ఇక ఫిఫ్త్ డే వచ్చేసి అసలు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏం చేద్దాం అన్నా కూడా, ఏం చేద్దాం అనుకున్నా కూడా అసలు ఇట్లా అందరూ చేసేస్తాం, మేము డేర్ అనేసి వస్తున్నారు. సో లాస్ట్ ఎట్లయినా గట్టిగా ఉండాల్సింది. ఇది నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది అండ్ కొంచెం ఇన్నోవేటివ్ అనిపించింది అనమాట. సో నవదీప్ వచ్చేసి మీ ఫేట్ ని మీరు నమ్ముతారా, సో మీ ఫేట్ మిమ్మల్ని ఇక్కడ డిసైడ్ చేస్తుంది అనేది మీరు నమ్మితే ఈ డేర్ చేయడానికి రండి అనేసి ఒక టైం ఇచ్చారు అనమాట. సో అందులో హేమంత్, వెంకటేష్, సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే 4 కార్డ్స్ ఇచ్చారు అనమాట. సో ఇందులో 2 ఎగ్జిట్లు ఉన్నాయి, 2 టాప్ 15 ఉన్నాయి. మీ ఇష్టం ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. సో అందులో ఎగ్జిట్ ఉంటే మాత్రం ఇంకా అసలు ఈ షో నుండే వెళ్ళిపోవాలి, టాప్ 15 ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ టాప్ 15 కి వెళ్ళిపోతారు అనేసి చెప్పేసరికి ఇంత ఆరెంజ్ కార్డు, వెంకటేష్ ఫస్ట్ పింక్ కార్డ్ అని మళ్ళీ తర్వాత ఎల్లో కార్డ్ తీసుకున్నారు. సో ఇద్దరి చెక్ చేస్తే ఇద్దరిది కూడా ఎగ్జిట్ ఉంది. సో ఎగ్జిట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇద్దరికి ఇంకో టాస్క్ ఇచ్చారు. బురద ఉంది కదా, సో బురదలో అందులో ఒక గ్రీన్ కార్డు అన్ని కార్డ్స్ వేసిర్రు. సో మీరు ఎవరైతే ఫస్ట్ గ్రీన్ కార్డ్ మీకు ఎవరికైతే దొరుకుతుందో సో వాళ్ళు ఇక అగ్ని పరీక్షలో కంటిన్యూ అవుతారు, కానీ టాప్ 15 అయితే వెళ్ళరు. కానీ ఎవరికైతే రాదో సో వాళ్ళైతే డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పగానే, సో వీళ్ళు డేర్ చేయడానికే ఉన్నారు కాబట్టి వీళ్ళైతే చేయడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట. సో వెతక లాస్ట్ కి హేమంత్ కి దొరుకుతుంది గ్రీన్ కార్డు. అసలు నాకు ఎంత రిస్క్ అనిపించిందంటే నిజంగా ఇది లక్కీ అనే చెప్పుకోవాలి, లక్ మీద ఆధారపడి ఉంది ఈ గేమ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ కి హేమంత్ కు దొరికింది. ఇక వెంకటేష్ అయితే తను ఇక ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అనేసి అసలు వెళ్ళిపోయింది అనమాట. సో ఎందుకు అనిపించింది, ఒకవేళ నీ లక్ నీకు సపోర్ట్ చేయకపోతే ఏమైతుంది అనడానికి ఇది కూడా అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ హేమంత్ కి లక్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు, ఇంకా నీకు లేదు కాబట్టి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఒకవేళ ఈ టాస్క్ చేయకపోయినా ఇంకో 2 ఎపిసోడ్లు అయినా ఉండేటోడు కాబయ్యా, ఎందుకు అంత స్పీడ్ అంత ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు కూడా. ఏమో ఎవరి కర్మకు వాడే బాధ్యులు కదా, సో నీ కర్మకు నీదే బాధ్యత అనిపించింది. సో ఇది గైస్ ఫైనల్ గా చెప్పాలనుకుంటే ఇందులో ఇవాళ అయితే 4 మెంబర్స్, మొత్తం 5 మెంబర్స్ అనుకున్నారు ఈ ఎపిసోడ్ లో, కానీ 4 మెంబర్స్ మాత్రమే టాప్ 15 లో చేరారు. నెక్స్ట్ మిగిలిన వాళ్ళల్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేసి. కానీ వీళ్ళ డేర్ కి వీళ్ళ గట్స్ కి నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను, చాలా బాగా ఆడుతున్నారు. ఇలాంటి స్పోర్టివే మనకు కావాలి అనేసి నాకు కూడా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది గైస్, మీరు ఈ ఎపిసోడ్ చూసారా? చూడకపోతే మాత్రం ఒకసారి లుక్ వేయండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి.